పంచ్ పటాకా. ఇలాంటి సందర్భాల్లో లవర్ ని చూసి ఛీ అని అనిపిస్తుంది. అస్తమానం షాపింగ్ 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 అని చెప్పేసి విసిగిస్తా ఉంటారు, అప్పుడు చిరాకులేస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాను. హలో బేబీ నేను చెప్పండి. షాపింగ్ షాపింగ్ షాపింగ్. రాంగ్ నెంబర్, మీరు ఎవరికి కాల్ చేశారు అసలు? లవర్ ని రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు ఇంటికి పార్సల్ కట్టుకెళ్తే అప్పుడు చిరాకులేస్తుంది. వాళ్ళ మదర్ బర్త్డే కూడా చేయమని చెప్పి వాళ్ళ మదర్ పెంచుకున్న కుక్క పిల్ల అందరి బర్త్డేలు మనం చేయాలి. నెక్స్ట్ పదే పదే పెళ్లి గురించి మాట్లాడినప్పుడు చిరాకు వస్తుంది. ఇప్పుడు రవి సాయి ప్రియ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను సాయి చూసా ఎంత పవిత్రమైన బంధం. పవిత్ర బంధం పార్ట్ 2 చేద్దాం. మూసుకొని కూర్చో. నెక్స్ట్ థియేటర్కి వెళ్ళినప్పుడు కాన్సర్ట్ తీసుకొని మూవీ చూడు గర్ల్ ఫ్రెండ్ మూవీ చూడు ఉన్నప్పుడు కోపం వస్తుంది. రైట్, ఒక్కసారి ట్రస్ట్ స్టేజ్ మీద రా. ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ పవర్ స్టార్ ఎంట్రీ. ఇప్పుడు నేను ట్రైలర్ లో కట్ చూసా, అదే డైలాగ్ వస్తాయేమో ఇప్పుడు. ఆ డైలాగ్ కొంచెం కరెక్ట్ చెప్పాడు కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ బాబు, థియేటర్ పని చేసి చాలా సేపు అయింది, ఏం చేస్తారు? మాకు పనులు ఉండవా? ఊకురా. నెక్స్ట్ దిస్ ఇస్ ప్రేమ. ప్రేమ 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 ఇది అయిపోయి ఇప్పుడు చెప్పు. మన బాయ్ ఫ్రెండ్ ప్రేమ. ఎందుకు ఇవాళ చాలా లవ్ ఫీల్ ఉన్నాయి మాస్ గెటప్ లో. నీకు వస్తా పాట? రాదు. నా కోసం నాకు సాంగ్స్ రావు. నేను చెప్పింది రిపీట్ చేయి. ప్రేమ ప్రేమ ప్రేమ. నాకు సాంగ్స్ రావు. డాన్స్ వస్తుంది. అయినా నా గర్ల్ ఫ్రెండ్ మీ ఎదురుగా ఎందుకు డాన్స్ చేస్తారా? ఆన్సర్ నాన్న. మన బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు వేరే అబ్బాయి బాగున్నప్పుడు చిదినమ్మ జీవితం అని అనిపిస్తుంది. ఎస్. నెక్స్ట్ లవర్ మనల్ని అప్పడిగినప్పుడు చిదినమ్మ జీవితం అనిపిస్తుంది. నీ దగ్గర ఉంటాయా? నెక్స్ట్ బాయ్స్ స్పైక్స్ అని చెప్పి ముళ్ళ పందిలాగా జుట్టిలా పెట్టి ఉన్నప్పుడు మీ కుళ్ళు మీకు లేవాలి కదా జుట్టు. నెక్స్ట్ మన బాయ్ ఫ్రెండ్ కి చీమిడి వచ్చినప్పుడు ఆ చీమిడిని చున్నీకి దూర్చుకుంటే చిరాకేస్తుంది.